नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वन एवं पर्यावरण मंत्री कोंडा सुरेखा ने कहा कि मुख्यमंत्री राज्य में गरीब लोगों की समस्याओं को कम करने के लिए विशेष कदम उठा रहे। राज्य की बंदोबस्ती वन एवं पर्यावरण मंत्री श्रीमती कोंडा सुरेखा ने वरंगल पूर्व निर्वाचन क्षेत्र में 5 करोड़ 87 लाख रुपए की लागत से विभिन्न विकास कार्यों की आधारशिला रखी। GWMC के तत्वाधान में राज्य वित्त आयोग की योजनाओं के तहत 15वें वित्त आयोग के सामान्य कोष से 1.5 करोड़ मंत्री ने BR नगर, NN नगर, ज्योति नगर में बस्ती दवाखाना, अंबेडकर भवन सामुदायिक भवन, बिरना कुंटा सामुदायिक भवन, रंगासाई पेट प्रभाग 42 में बनने वाले शहरी प्राथमिक स्वास्थ्य केंद्र और R&B के तत्वाधान में 4 करोड़ 87 लाख रुपए की लागत से मशूक रब्बानी दरगाह में होने वाले विकास कार्यों की आधारशिला रखी। इस अवसर पर बोलते हुए मंत्री सुरेखा ने कहा कि पिछली सरकार ने तेलंगाना के राज्य में कुछ नहीं किया। उन्होंने कहा कि कांग्रेस सरकार गरीबों के कल्याण के लिए कई कदम उठा रही है। దాదాపు 4.80 కోట్లతోటి అంటే 4,80,00,000తోటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇందులో 15th ఫైనాన్స్ కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి, అదేవిధంగా కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇందులో CC రోడ్లు కానీ, అదేవిధంగా డ్రైన్స్ కానీ, ఇంకా ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. మరి గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. ఇప్పుడు నేను నిలబడ్డ రోడ్లు కానీ ఈ కాలనీలో చేసిన ప్రతి పని కూడా అంతకుముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాలే. అప్పుడు టోటల్గా ఇక్కడ ఏ పని కూడా లేదు అనకుండా అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజే మా చేతుల మీదుగా ఇక్కడ అవసరమైన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడే 1 కోటి రూపాయలకు కూడా 15th ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఒక రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముఖ్యంగా స్లమ్స్ డెవలప్మెంట్ మీద దృష్టి సారించింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. రాబోయే రోజుల్లో వర్షాలు వచ్చినప్పుడు ఈ వరదలు రాకుండా ఉండడానికి కూడా మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక పక్క సర్వే జరుగుతూ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం కోసము. అది కానీ పూర్తి అయినట్లయితే రాబోయే రోజుల్లో ఈ ముంపు అనేది జరగకుండా, వరదలు అనేటివి కూడా రాకుండా మరి చర్యలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వరంగల్ ప్రత్యేక దృష్టితో చూస్తూ ముఖ్యమంత్రి గారు ఎన్ని నిధులు అడిగినా కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్ని రంగాల్లో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి